ఈ క్లాస్లో మనం మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నామెటరీ సంబంధించిన ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో వీటన్నిటిలో కూడా మోస్ట్లీ నంబర్స్ని పారామీటర్స్గా ఇస్తూ ఉంటాం. చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్ టు ట్రంక్ వరకు మీకు ఏబిఎస్ నుంచి ట్రంక్ వరకు నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైనా మీరు చేసే ప్రాజెక్ట్లో మ్యాథమెటికల్ లేదంటే ట్రిగ్నామెటరీ క్యాల్కులేషన్స్ ఏమైనా ఉంటే, లేదంటే డేటాని అక్కడ అడ్జస్ట్మెంటు లేదంటే మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే వీటిని వాడతాం. కాబట్టి మనకి డేటా సెట్లో ఫస్ట్ ఈ డేటా సెట్లో డేటా అనేది దానికి సూటబుల్గా ఉండాలి. బట్ అన్ని ఫంక్షన్స్కి సంబంధించిన ఆ వాల్యూస్ని మనం ఇన్పుట్గా డేటా సెట్లో తీసుకురాలేం. కాబట్టి మీరు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ డేటా సెట్లో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్ ప్రైజు ఇట్లాంటి వాటికి యూనిట్ సోల్డ్ ఇట్లాంటి న్యూమరికల్ వాల్యూస్కి మీరు అడ్జస్ట్మెంట్ చేసేదానికి వీటిని వాడచ్చు. బట్ ఇక్కడ అన్నిటికీ ఇన్పుట్గా మనకి డేటా సెట్ లేదు కాబట్టి ఏదో నేను ఫినాన్షియల్స్ అని శాంపుల్గా ఏదో ఒకటి తీసుకోండి. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దీస్ ఫీల్డ్స్ హియర్. ఇండివిజువల్ వాల్యూస్ నేను ఇస్తాను. మరి ఇక్కడ నేను ఒక మెజర్ని తీసుకుంటున్నాను. సో దీంట్లోనే జస్ట్ మ్యాథ్ అండ్ ట్రిగ్ అని పేరు పెడతాను. దీనికి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఈజ్ ఏబిఎస్. ఈ ఏబిఎస్ అనేది అబ్సల్యూట్ వాల్యూని చెప్తుంది. అబ్సల్యూట్ వాల్యూ అంటే వితౌట్ సైన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ 89 అని ఇచ్చాం. ప్లస్ అని ముందర సైన్ పెట్టాం కదా, సైన్ లేకుండా వస్తుంది అనమాట. అదే అబ్సల్యూట్. సో మరి దీని అవుట్పుట్ మనం చూసేదానికి ఈ ఫంక్షన్స్ అన్నిటికి కూడా మనం ఒక కార్డు తీసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా ఇండివిజువల్ సింగిల్ వాల్యూనే రిటర్న్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, దీనికి మ్యాథ్ అండ్ ట్రిగ్ దీని వాల్యూని ఇస్తున్నాను. మనకేంటి అక్కడ ప్లస్ 89 అని ఇచ్చాం. బట్ ఇక్కడ వచ్చిందేంటి, సైన్ లేకుండా వచ్చింది, ఆ ప్లస్ లేకుండా. లేదంటే నేను మైనస్ 89 అని ఇస్తాను. సో ఇప్పుడు కూడా జస్ట్ 89 డిస్ప్లే అవుతుంది, ఆ మైనస్ అనేది ఉండదు. ఆ సైన్లు ముందర పెట్టిన సైన్స్ తీసేసి మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ ఏబిఎస్. ఇది ప్రతి లాంగ్వేజ్లో కూడా ఉంటాయండి. మీరు ఇప్పుడు పవర్ బిఐలో ఇవి నేర్చుకున్నారనుకోండి, మీరు ఏదన్నా డేటాబేసో లేదంటే ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజో అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి చాలా వరకు. సో ఒక చోట క్లియర్గా నేర్చుకుంటే ఓకే ఇది ఇట్లా వర్క్ చేస్తుంది కదా. లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉండొచ్చు వాటి పారామీటర్స్లో వాటిల్లో, అంతే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈవెన్ 10th క్లాసు ఆ రేంజ్లోనే చూసుంటారు. ఆ ఏజ్లోనే కాసు అంటే కొసైన్ వాల్యూ, సైన్ చూడండి కాస్ ఇక్కడ ఉంది అండ్ ఏ కాస్ అని ఉంది, ఆర్క్ కొసైన్ అంటాం, కాస్ హెచ్ ఉంది, హైపర్బోరిక్ కొసైన్ అంటాం. ఇవన్నీ మాకు మ్యాథ్స్ తెలియదండి అంటే మీకేం తెలియాల్సిన అవసరం లేదు, దాని పనే చేసుకుంటూ పోతుంది. మీకు ఏదైతే నెంబర్ ఇచ్చాడో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కాస్ట్ వాల్యూ కనుక్కోండి అన్నాడు ప్రాఫిట్కి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ ప్రాఫిట్ని తీసుకెళ్ళి ఆ కాస్ట్ లోపల పారామీటర్గా పెట్టడమే, అవుట్పుట్ అదే వచ్చేస్తుంది. మీరేమీ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలా అప్లై చేయాలనేది మాత్రం తెలుసుకోవాలి. ఇట్లనే కాసు సైన్ కూడా ఉంటుంది. సైన్ ఏ సైన్, ఆర్క్ సైన్, ఆర్క్ సైన్, హైపర్బోలిక్ ఆర్క్ సైన్. అట్లనే టాంజెంట్ వాల్యూ చూడండి, ఇది ఏ టాను, ఏ సైను, ఏ కాసు ఇక్కడ ఉన్నాయి. మామూలు కాసు అండ్ కిందకి వస్తే మీకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నది కాబట్టి ఇక్కడ చూడండి సైను, సైన్ హెచ్, టాను, టాన్ హెచ్. ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. సో వీటిల్లో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ కొసైన్ను లేదంటే సైన్ను, టాన్ వీటికి. సో మీకు ఏ ఫంక్షన్ కావాలన్నా సరే దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ మీకు క్లియర్గా వస్తాయి. సపోజ్ ఏ కాస్ మీద నేను
తీసుకున్నాను. రిటర్న్స్ ఆర్క్ కొసైన్ ఆర్ ఇన్వర్స్ కొసైన్ అని చెప్పేసి అడుగుతున్నాడు. దాని లోపల నంబర్ అనేది మనం ఇవ్వాలి. ఆ నంబర్ ఎట్లా ఇవ్వాలి? -1 నుంచి 1 లోపల ఉండాలి. ఎట్లా అంటే అట్లా నెంబర్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ కాస్ అన్నానండి. అంటే వాటి యొక్క వాల్యూస్ ఇన్పుట్ అలానే ఉండిద్ది. ఏ కాస్ -89 అని ఇవ్వకూడదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ సపోజ్ కాస్ 45, ఏ కాస్ 45 అన్నాం. రాంగ్ అది. చూడొచ్చు. ఎందుకంటే -1 నుంచి 1 లోపలే వాల్యూ అనేది ఇవ్వాలి. సో చూడండి, ఎర్రర్ అనేది రావడం జరిగింది. సో మీరు ఇన్పుట్ ఇచ్చే వాల్యూ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ 0.3 అంటే -1 నుంచి 1 లోపల పాయింట్లలో 0 పాయింట్ ఇట్లా ఉంటాయన్నమాట. వీటికి చూడండి, అది దానికి వచ్చిన వాల్యూ 1 అనేది రిజల్ట్. ఆర్క్ కొసైన్ ఆఫ్ 0.3 ఈజ్ 1. ఇట్లా మీరు అదేవిధంగా ఆర్క్ సైన్, ఏ సైన్ అంటాం, లేదంటే కాస్ అంటాం, కొసైన్ వాల్యూ. ఆర్క్ కాసు, ఆర్క్ కొసైన్, కాసు. సో కాస్ వాల్యూ ఫర్ ది గివెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.7 అని ఇస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ పాయింట్లు ఉండాలి అనుకుంటే మీరు వీటిని పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీటిలో ఇదనమాట. అది రౌండ్ అప్ చేసింది యాక్చువల్గా. ఇది మనకి ఎన్ని పాయింట్లు కావాలో అన్ని పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్గా అది రౌండ్ అప్ చేసి తీసుకొచ్చింది. ఇలా ఉంటుంది అనమాట. మరి అట్లనే మీకు ట్యాంగెంట్ వాల్యూ, ట్యాన్ అంటాం. ఈ ట్యాన్కి వీటికి ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ట్యాన్, ట్యాన్ హెచ్, లేదంటే ఏ ట్యాన్ హెచ్, ఇవన్నీ ఉంటాయి. వీటి లోపల మీరు నంబర్ పాస్ చేయాలి. ద ట్యాంగెంట్ ఆఫ్ యాంగిల్ యు వాంట్. సో ఇక్కడ ఇలా మనం ఇవ్వచ్చు. ఏ tan ఆఫ్ సపోజ్ 1 అని ఇస్తారు. ఇది ట్యాంగెంట్ వాల్యూ, tan ఆఫ్ 1. అదే ఏ tan ఆఫ్ 1, ఏ tan హెచ్, ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ ఫంక్షన్స్ కాబట్టి మీరు పారామీటర్స్ ఈవెన్ ఇప్పుడు ఏ tan హెచ్కి ఏ tan హెచ్, ఏ tan హెచ్, ఏ tan హెచ్ ఆఫ్ ఏ నెంబర్ మనం ఇచ్చిన ఇన్పుట్ చూడండి బిట్వీన్ 1 and -1, ఎనీ రియల్ నెంబర్ బిట్వీన్ 1 and -1, 1కి -1కి మధ్యలో ఉండాలి. ఇక్కడ కూడా నేను 0.7 సంథింగ్, సారీ రాంగ్ ఇన్పుట్, 0.4 ఇలా ఇస్తాను. మీరు అక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి అనేది కన్ఫ్యూజన్గా ఉంటే జస్ట్ గో త్రూ హెల్ప్. ఓకే, ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. మళ్ళీ ఒక్కొక్క దానికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ట్యాన్, కాసు, సైన్ ఇవి వచ్చినప్పుడల్లా అవి ఇన్పుట్గా ఇవ్వచ్చు. అట్లనే ఇక్కడ ఇంకొక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు, గుర్తుపెట్టుకోండి. సీలింగ్ అంటే నెంబర్ని సీల్ చేయడం, సీలింగ్.
సీలింగ్ అంటే ఏంటి? మామూలుగా టాప్ అని అర్థం. ఒక బిల్డింగ్లో సీలింగ్ అంటే టాప్ అని అర్థం. అంటే మనం ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ నెంబర్ తీసుకొస్తుంది, టాప్ వాల్యూని తీసుకొస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ అని ఉంది. ఫ్లోర్ అంటే గ్రౌండ్ అని అర్థం. అంటే తక్కువ వాల్యూని తీసుకొస్తుంది, మనం ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ వాల్యూ వస్తుంది. సీలింగు, ఫ్లోరు. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ అని ఉంది. రౌండ్ 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 అప్ చేస్తుంది నెంబర్ని. నెక్స్ట్ రౌండ్ డౌన్, రౌండ్ అప్ అంటే రౌండ్ చేసినప్పుడు నెంబర్ పెరగడం, తగ్గడం. నెక్స్ట్ ట్రంక్. ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ అండి. అంటే మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని ఏ విధంగా రౌండ్ అప్ చేయాలి అనేదానికి ఇవి రకరకాల వేస్లో ఇవి రౌండ్ అప్ చేస్తాయి. సీలింగ్ అనుకుందాం. మరి సీలింగ్ ఎలా మనకి నంబర్ని రౌండప్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, నంబర్ సిగ్నిఫికెన్స్ అని ఇచ్చాడు. ఎలా రౌండప్ చేయాలనేది ఇక్కడ సిగ్నిఫికెన్స్లో మనం ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సీలింగ్, CEILING, సీలింగ్ ఆఫ్ నంబరు ఈ జీరోలు ఇట్లా కాకుండా మనం పెద్ద నెంబరే ఇద్దాం. ఇదండి, ఈ నెంబర్ని సీలింగ్ చేయాలి. నేను సిగ్నిఫికెన్స్ ఏమిస్తున్నానంటే, అంటే పాయింట్ తర్వాత మనకి ఎలా ఉండాలి ఆ నెంబర్ అనేది ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఇస్తున్నాను. పాయింట్ తర్వాత లైక్ పాయింట్ వన్ ప్లేస్కి సీలప్ చేయాలా, రౌండప్ చేయాలా, లేకపోతే 2 ప్లేసెస్కి రౌండప్ చేయాలనేది ఇస్తాను. నేను 1 ప్లేస్ అని ఇచ్చాను. చూడండి, యాక్చువల్ నెంబర్ ఈజ్ 345.234. అది గుర్తుపెట్టుకోండి. పాయింట్ తర్వాత నేను సిగ్నిఫికెన్స్ 0.1 అని ఇచ్చాను. పాయింట్ తర్వాత 1 ప్లేస్కి రౌండప్ చేయమని. ఇది చూడండి, ఏమైంది? ఇది 1 ఫస్ట్ ప్లేస్కి రౌండప్ చేసింది. అంటే 2 కాస్త ఏమైంది? 3 అయిపోయింది. 3 అయిపోయి ఈ నెంబర్లన్నీ పోయాయి. ఒక పాయింట్కే మనం రౌండప్ చేసాం. అంటే మనం ఇచ్చిన నంబర్ కంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ వచ్చింది. అది ఏ నెంబర్ అన్నా ఇవ్వండి. సపోజ్ ఇక్కడ నేను లైక్ 0.01 అని ఇస్తాను. ఇప్పుడు చూద్దాం, సిగ్నిఫికెన్స్ ఇలా ఇచ్చాను. సో అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే రెండో ప్లేసు ఏదైతే 23 కాస్త 24 అయింది, రెండో ప్లేస్. ఎందుకంటే ఇక్కడ 01 అని ఇచ్చాం. పాయింట్ తర్వాత 1 అని ఇచ్చేస్తే ఫస్ట్ ప్లేస్కి, 01 అని ఇస్తే సెకండ్ ప్లేస్కి. అట్లా మీకు ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ నెంబర్ వస్తుందండి. ఇదే మనం ఫ్లోర్ తీసుకున్నాం అంటే దీనికి ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ నెంబర్ వస్తుంది, ఎక్కువ నెంబర్ రాదు. సేమ్ సీలింగ్ కాస్త మనం ఫ్లోర్ అని పెట్టుకోవచ్చు. ఫ్లోర్ సేమ్ ఇదే చూస్తాం. 234 పాయింట్ తర్వాత 234 ఉంది. సేమ్ సిగ్నిఫికెన్స్ ఎట్లా ఇచ్చానో మీరు చూడొచ్చు. 23 వచ్చింది. అంటే ఈ ప్లేస్కే అడ్జస్ట్ అయింది. 4 కాస్త ఎగిరిపోయింది. దీన్ని రౌండప్ చేసి ఈ నెంబర్ని పెంచలేదు. ఇది అంటే ఉన్న నెంబరే కట్ అయిపోయింది, ఉన్న నెంబరే కాస్త తగ్గింది. అదనమాట ఫ్లోర్. ఇచ్చిన నెంబర్ కంటే తగ్గడం ఫ్లోరు, ఇచ్చిన నెంబర్ కంటే పెరగడం సీలింగ్. అది నెక్స్ట్ ఇదే మనకి లైక్ ఇంకేమున్నది, రౌండ్ అని ఉంది. రౌండ్ అనగానే రౌండ్స్ ఏ నెంబర్ టు ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఎన్ని డిజిట్స్కి మీరు రౌండ్ చేయాలి దాన్ని అనేది రౌండ్. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ కాకుండా నేను 1 డిజిట్కి దీన్ని రౌండప్ చేయాలి అనుకుంటాను. అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇది ఫస్ట్ 2 అనేదాకా మనం రౌండప్ చేయాలి. సో చూడండి ఏమొచ్చింది ఇక్కడ, 345 అని వచ్చింది. ఓకే, నెంబర్ 2 ఇద్దాం.
3 4 5 పాయింట్ తర్వాత ఏమీ రాలేదు. 2 ఇద్దాం, చూస్తాం. ఇది సిగ్నిఫికెన్స్ బేస్ మీద వర్క్ అవుతుందా లేదంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీద వర్క్ అవుతుందా? ఎస్. ఇక్కడ 3 4 4 అని వచ్చింది. నెంబర్ తగ్గింది యాక్చువల్గా. మరి ఇంకా చూద్దాం. లైక్ ఇక్కడ రౌండ్లో మనం పారామీటర్స్ ఏమి ఇవ్వచ్చు అనేది చూసినట్లయితే నంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1 అని ఇచ్చున్నారు, -1 అని ఇచ్చున్నారు. సో ఇక్కడ చూడొచ్చు -1 అన్నప్పుడు ఇంకా రిడ్యూస్ కావడం జరుగుతుంది. ఇక్కడ 1 పాయింట్ అంటే 2.2కి వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన నంబర్ ఎలా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 4 ఉంది. 2 3 4 అనేటివి ఏ డిజిట్ అయినా తీసుకుంటే దాంట్లో 5 కానీ అంతకంటే తక్కువే ఉన్నాయి. నేనేం చేస్తానంటే 5 6 7 ఇలా ఇస్తాను. 5 6 7 ఇస్తాను. సో 5 6 7 సారీ, ఇక్కడ ఫ్లోర్ అసలు ఫంక్షనే మార్చలేదు, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. రౌండ్ కదా. ఎస్. ఇప్పుడు నంబర్ ఆఫ్ డిజిట్స్ 2 డిజిట్స్కి రౌండ్ అప్ చేయమని. ఇంతకు ముందర వచ్చిన రిజల్ట్ ఫ్లోర్ మీద వచ్చాయి, ఇది గుర్తుపెట్టుకొని ఫంక్షనే మార్చలేదు. 3 4 5 పాయింట్ 2 డిజిట్స్ అంటే ఈ డిజిట్స్ వరకు 5 6 2 డిజిట్స్. 6 తర్వాత ఏముందండి 7 ఉంది, అంటే 5 కానీ అంతకంటే ఎక్కువే ఉంది. కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేసి 5 7గా మార్చింది అది. అలా కాకుండా నేను ఈ 7కి బదులు 4 ఇస్తానండి. ఇప్పుడు చూద్దాం ఎలా రౌండ్ అప్ చేస్తుంది. పాయింట్ ఇప్పుడు 5 7 వచ్చింది, బట్ ఇప్పుడు 5 6 వస్తుంది. ఎందుకంటే 6 తర్వాత ఉన్నది రౌండ్ అప్ చేయాలి అన్నప్పుడు 5 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ 5 ఇచ్చారు. నౌ ఇట్ విల్ బికమ్స్ 5 7. అదే నేను సింగిల్ పాయింట్కి రౌండ్ అప్ చేయాలి. సింగిల్ పాయింట్ అంటే ఈ పాయింట్కి, ఈ 5 కాస్త 6 అవుతుంది. ఎస్, 6.0. ఎందుకు 5 తర్వాత 6 ఉంది. అదే 4 లేదంటే 3నో ఇట్లా పెట్టామనుకోండి 5 5గానే ఉంటుంది, 5.0నే వచ్చింది. సపోజ్ 3 పెట్టాను. సో 5 తర్వాత 3 ఉంది కాబట్టి ఇక్కడ ఇట్ వోంట్ రౌండ్ అప్, 5 5గానే ఉంది, 5.0 అని రావడం జరిగింది. ఇట్లా అనమాట. 0 ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ 2 డిజిట్స్ పెట్టాం, లేదంటే సింగిల్ డిజిటే పెట్టుంటే సింగిల్ డిజిట్కే వచ్చి ఉండేది. ఇది కూడా ముఖ్యం. మీరు ఆ పాయింట్స్ ఎన్ని పాయింట్ల వరకు మీరు తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రౌండ్ అప్ రౌండ్ డౌన్. అప్ అంటే ఇంక్రీజ్ చేస్తుంది, డౌన్ అంటే డిక్రీజ్ చేస్తుంది. రౌండ్ అప్ అందాం. రౌండ్ అప్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్. చూడండి 5 3 5 1 డిజిట్కి నేను ఇవ్వమన్నాను. రౌండ్ అప్ కాబట్టి కంపల్సరీగా ఇక్కడ 3 ఉన్నా 4 ఉన్నా అంతకంటే 5 కంటే తక్కువ ఉన్నా కానీ అప్ చేసిద్ది. అంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సీలింగ్. సీలింగ్లో ఏం చేస్తుంది, ఏ నెంబర్ ఇచ్చినా సరే ఒక నెంబర్ని పెంచుతుంది. అదే రౌండ్ డౌన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్లోర్. రౌండ్ డౌన్ అన్నాం, ఫ్లోర్ లాగా అనమాట ఇది. అంటే ఏ నెంబర్ ఇచ్చినా సరే మీకు ఇచ్చిన నెంబర్ కంటే తగ్గిద్ది. సో ఇప్పుడు మీకు యాజ్ ఇట్ ఈస్గా ఆ 5 వచ్చింది, ఈ 3 5 కట్ అయిపోయింది. ఇదన్నమాట. సిచ్యువేషన్ బట్టి మీరు ఏ ఫంక్షన్ వాడాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ట్రంక్ ఉంది. ట్రంక్ ఏం చేస్తుందంటే మనకి కట్ ఆఫ్ చేస్తుంది, ఏవి రౌండ్ అవన్నీ ఏమీ చేయదండి. డైరెక్ట్గా మీకు ట్రంక్
ట్రంక్ అని ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ డిజిట్స్, రౌండ్ అప్ చేయదు, పెంచదు, తగ్గించదు, ఏమి చేయదు. సో ట్రంక్ అప్ టు 2 decimal places అని ఇస్తాం, 2 పాయింట్ల వరకు. 53 వచ్చింది, దీన్ని పెంచదు, తగ్గించదు, ఏమి చేయదు. 53 తగ్గించదంటే ఇక్కడ దాకా కట్ చేసేమని చెప్పాం, 2 పాయింట్స్ వరకు. ట్రంక్ అంటే కట్ చేయడం అక్కడ. సో ఇక 1 ఇచ్చామనుకోండి, 5 దాకా వచ్చింది. 0.5. ఇట్లా మనం ఒక నంబర్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. మీకు లైక్ ఏదన్నా సేల్స్లోనో లేకపోతే ఎక్కడైనా సంథింగ్ ఒక ప్రైస్ ఫిక్స్ చేసే దాంట్లోనో, లేకపోతే అమౌంట్ టోటల్ అమౌంట్ ఆర్డర్ అమౌంట్ ప్లేస్ చేసినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సపోజ్ 5 పైసా అని ఉంటుంది. 5 పైసలు అనేది మనం ఇప్పుడు లేదు కదా, చేంజ్లో లేదు కదా. మరి వాడేమో నేను క్యాష్ కడతాను అంటాడు. క్యాష్ కడతానన్నప్పుడు 5 పైసలు కట్టాలంటే ఎట్లా వస్తుంది? 5 పైసా రాదు, 25 పైసా రాదు, 50 పైస కూడా రాదు. దాన్ని ఏం చేస్తారు? రౌండ్ అప్ చేస్తారు. ఐదర్ టువర్డ్స్ 1 రూపీ ఆర్ డౌన్వర్డ్స్, అట్లా అనమాట. అట్లాంటప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఓకే, ఇలాగా మనకి ఈ రౌండింగ్ చేసే ఫంక్షన్స్ యూజ్ అవుతాయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే లైక్ కరెన్సీ అని ఉంది, అండ్ కన్వర్ట్ ఉందండి. కన్వర్ట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి మారుస్తుంది ఇది. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషను డేటా టైప్ ఇవ్వాలి. మరి డేటా టైప్ అంటే ఇంటిజర్ కానీ, డబుల్ కానీ, స్ట్రింగ్ కానీ, బూలెన్ కానీ, కరెన్సీ కానీ, డేట్ టైం కానీ ఇవి ఇవ్వచ్చు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే అది టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, క్యాల్కులేషన్ కావచ్చు, ఏదైనా సరే ఇట్లా మీకు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేట్ ఇచ్చాడు, డేట్ని ఇంటిజర్లోకి మార్చమన్నాడు. డేట్ని ఇంటిజర్లోకి మార్చడం ఏంటండి అంటే మనకి డేట్ ఇక్కడ యాక్చువల్గా ఈ కంప్యూటర్లో అంటే ఈ పవర్ బిఐలో మనకి పవర్ బిఐలో కావచ్చు, లైక్ సీక్వెల్ సర్వర్లో కావచ్చు, ఆరాకిల్లో, వీటిలన్నిటిలో కూడా కంప్యూటర్లో డేట్ 1900 నుంచి స్టార్ట్ అయింది ప్లస్ 9999 ఇయర్ వరకు ఉండిద్ది. 1900లో ఫస్ట్ డే జనవరి 1st డే ఇక్కడ నుంచి కౌంట్ అయ్యిద్ది అనమాట నెంబర్. అదే 1901 అన్నారనుకోండి, అప్పటికి ఎన్ని డేస్ అయిపోయి ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. 1902 అన్నారనుకోండి, 365 ప్లస్ 365, అలా దాని యొక్క కంటిన్యూస్గా ఇప్పటి వరకు నంబర్లను కూడా మనం వేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫంక్షన్ని అప్లై చేస్తున్నాను. లైక్ just I'm going to use this one. టూ వచ్చింది. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ మనకు అవసరం లేదు, జస్ట్ ఎన్ని డేస్ అనేది కాబట్టి డెసిమల్ ప్లేస్ని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు, నాట్ రిక్వైర్డ్. 2 days అంటే ఇప్పటి వరకు 2 days అయి ఉన్నది అని అర్థం అనుకుందాం. అండ్ అదే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఈరోజు డేట్ దాకా, లేదంటే ఈ మంత్లో, లేదంటే ఈ ఇయర్లో జనవరి 1st వరకు ఎన్ని డేస్ ఉన్నాయో చూద్దాం. నేనేం చేస్తానంటే 2024 అని ఇస్తానండి. సో ఈ డేట్ని మనకి చూడండి 45,000 డేస్ ఇంచుమించు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి అని అర్థం. కౌంట్ అలా ఉండిద్ది. ఇక్కడ ఇంటిజర్ పెట్టాం. ఇట్లానే మనం లైక్ సపోజ్ విత్ ఇన్ కొటేషన్లో నేను
67 అని ఇచ్చాను. 67 అంటే ఏంటి? విత్ ఇన్ కొటేషన్లో ఇస్తే అది స్ట్రింగ్గా క్యారెక్టర్గా ఉందని అర్థం. దాన్ని ఇంటిజర్లోకి మార్చాలి. ఎస్, యూ కెన్ చేంజ్ టు ఇంటిజర్లోకి మార్చాం. దీన్ని కావాల్సి ఉంటే ఇంటిజర్లోకి మారింది కాబట్టి ఇప్పుడు ఇంటూ 2 మల్టిప్లై చేసి కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనం చూడండి ఇంటూ 2 మామూలుగా మీరు ఇలా ఇచ్చారనుకుందాం, అది డిఫాల్ట్గా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే కన్వర్ట్ చేయకపోవచ్చు. దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్లీ. విత్ ఇన్ కొటేషన్లో ఉంది, ఇంటూ 2 అని ఇస్తున్నాం. సో రాంగ్. అది ఆటో కన్వర్షన్ చేసుకుంటే ఓకే, రిజల్ట్ అయితే వచ్చింది. ఆటో కన్వర్షన్ చేయకపోతే రిజల్ట్ రాదు, ఎందుకంటే అది విత్ ఇన్ కొటేషన్లో ఉంది, దట్ ఈస్ టెక్స్ట్. అట్లా ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మనం మార్చుకునేదానికి ఇక్కడ ఈ కన్వర్ట్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కరెన్సీ ఎవాల్యుయేట్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్స్ ద రిజల్ట్ యాజ్ కరెన్సీ డేటా టైప్. కరెన్సీగా మీకు చేంజ్ చేస్తుందండి దేనైనా సరే. కరెన్సీ ఫార్మాట్లు అంటే ఏదో డాలర్, ఏ వాల్యూ ఇచ్చినా సరే మీకు డాలర్, రూపీస్ ఆ ఫార్మాట్లోకి మార్చి మీకు రిటర్న్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సపోజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్, ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ దిస్ సేల్స్ ప్రైస్ ఇంటూ కరెన్సీ. కరెన్సీ వాల్యూ ఏం చేస్తున్నానంటే ఫినాన్షియల్స్. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ డైరెక్ట్లీ. మళ్ళీ దానికి ఎట్లా అప్లై చేయాలనేది చూడొచ్చు. వేరే ఫంక్షన్ ద్వారా అప్లై చేయొచ్చు. డైరెక్ట్గా వాల్యూని దీంట్లో ఇన్పుట్గా ఇవ్వలేము ఇక్కడ ఉండేదాన్ని. సో ఎనీవే నేనేం చేస్తానంటే లైక్ 3000 అని ఇస్తున్నానండి. $3,000 50 ఇలా ఇస్తాను. సో యాక్చువల్గా ఇది లైక్ కరెన్సీలోకి మార్చింది. మీరు చూడొచ్చు ఆ 50 పైస్ ఉండదు కాబట్టి 1 రూపీగా కన్వర్ట్ అయింది. ఈవెన్ మనకి ఫార్మాట్ యాక్చువల్గా డాలర్ కానీ ఇట్లా రూపీస్ ఫార్మాట్లో ఇది కన్వర్ట్ కావాలి. చూడండి 3K ఇట్లా. ఈవెన్ డెసిమల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫార్మాట్ కరెన్సీ ఫార్మాట్ ఇక్కడ చూడొచ్చు, ఫార్మాట్ ఇన్ కరెన్సీ ఫార్మాట్ ఇలాగనమాట. అండ్ ఇంకా మనకి లైక్ మీ ఇక్కడ డిగ్రీస్ ఇస్తే రేడియన్స్గా మారుస్తుంది, రేడియన్స్ ఇస్తే డిగ్రీస్గా మారుస్తుంది. ఇవన్నీ కూడా నెంబర్లు పాస్ చేయడమే. అండ్ డివైడ్ పర్ఫార్మ్స్ డివిజన్ అండ్ రిటర్న్స్ ఆల్టర్నేట్ రిజల్ట్స్ ఆర్ బ్లాంక్ ఆన్ డివిజన్ బై 0. మనకి ఇక్కడ డివైడ్ ఏ నెంబర్ని ఏ నెంబర్ తోటి డివైడ్ చేయాలి. డివైడ్ న్యూమరేటర్ డినామినేటర్. సపోజ్ 6,2 అని ఇచ్చాను. 6,2 ఏమొస్తుంది? 3 వచ్చింది మనకి. కరెన్సీ ఫార్మాట్ కాదు, మళ్ళీ జనరల్ మార్చేస్తున్నాను. And I don't want dollar and draw. ఇది డెసిమల్ ప్లేసెస్ కూడా మనకి వద్దు, తీసేద్దాం. ఏ నెంబర్ని ఏ నెంబర్ తోటి డివైడ్ చేయాలి అనేది మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ద్వారా చూడొచ్చు. డైరెక్ట్గా కూడా మనం
లైక్ డివిజన్ సింబల్ ఆపరేటర్ ఉంది కాబట్టి దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెన్ రిటర్న్స్ ది నెంబర్ రౌండెడ్ అప్ టు ద నియరెస్ట్ ఈవెన్ ఇంటిజర్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటండి? 2, 4, 6, 8 ఇట్లాంటివి ఈవెన్ నెంబర్స్. సో మనం ఏదైనా నెంబర్ ఇస్తే దాని నియరెస్ట్ ఈవెన్ నెంబర్కి తీసుకొస్తుంది. ఈవెన్ ఆఫ్ నంబర్, సపోజ్ ఈవెన్ ఆఫ్ 7 అని ఇచ్చాను. 7 అనేది యాక్చువల్గా ఆడ్ నెంబర్, బట్ దాని నియరెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? either 6 or 8. సో 8ని తీసుకొచ్చింది. ఇదే విధంగా ఆడ్ అనేది కూడా ఉంటుంది. ఆడ్ నియరెస్ట్ ఆడ్ నెంబర్, సపోజ్ నేను ఇక్కడ 8 ఇచ్చాను, దానికి నియరెస్ట్ ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకొస్తుంది. ఆడ్ either 9 or 7 రావాలి. సో ఎప్పుడు కూడా అప్పే తీసుకుంటుంది. 9 వచ్చింది చూడండి, ఇలాగనమాట. అండ్ ఎక్స్ పవర్ వాల్యూ రిటర్న్స్ ఈ రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఈ వాల్యూ అంటాం. ఈ మ్యాథ్స్లో తెలుసున్న వాళ్ళకి, మ్యాథ్స్ అవగాహన ఉన్న వాళ్ళకి దీన్ని ఈ వాల్యూ అంటాం, ఎక్స్ పవర్ వాల్యూ అంటాం. మరి ఈ వాల్యూ రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ గివెన్ నెంబర్. మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో దానికి ఇది పవర్గా వస్తుంది. సో మనం నంబర్ ఇచ్చినట్లయితే పవర్ వాల్యూ దాన్ని క్యాల్కులేట్ చేసి మనకి ఈ 2.7182 ఇట్లా పవర్ వాల్యూ తీసుకొని ఇది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఈఎక్స్పి ఆఫ్ 2 అని ఇచ్చాం. సో ఈ వాల్యూ మనకి అంటే 2.17 అనేది రైజ్ అయ్యి ఎక్స్ పవర్ వాల్యూగా ఇది జనరేట్ అయింది. 7 వచ్చింది. బట్ 7 కాదు, ఇంకా డిసిమల్ ప్లేసెస్ ఉంటాయి, మీరు ఈ పాయింట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ చేశారనుకోండి 7 పాయింట్ సంథింగ్ ఇట్లా వస్తాయి. ఇంకా కూడా డిసిమల్ ప్లేస్ ఉంటాయి. ఇట్లా ఏదైనా నెంబర్కి ఈ వాల్యూ కనుక్కోండి అంటే ఆ నెంబర్ని ఎక్స్ పవర్లో పెట్టేస్తే సరిపోయింది. ఈ ఫంక్షన్స్ అన్నీ ప్రతి దగ్గర వాడతామని ఏం లేదు, బట్ ఇవి ఉన్నాయి అనేది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు మీ ఆర్గనైజేషన్లో ఆ ప్రాజెక్ట్ని బట్టి ఏ ఫంక్షన్ వాడాలో అప్పుడు ఆ ఫంక్షన్ అప్లై చేయాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. సో ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ తీసుకొస్తుంది. ఫ్యాక్టోరియల్ వాల్యూ సపోజ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆఫ్ 4 అంటాం. 4 అన్నప్పుడు 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 మొత్తం 24. సపోజ్ 5 అన్నాం అనుకోండి, 24 ఇంటూ 5 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, సో 120 రావడం జరుగుతుంది. ఇట్లా మనం ఏ నెంబర్కి ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలో ఆ నెంబర్ని మనం ఇక్కడ పాస్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ జీసీడీ ఎల్సిడి రిటర్న్స్ ది గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఆఫ్ 2 or more ఇంటిజర్స్. జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అని చెప్పేసి అంట. జీసీడీ. సో 2 or more నెంబర్స్ కామన్ డివిజర్ ఇలా ఇచ్చారండి. సరే, ఇక్కడ ఏమిచ్చాడు? 2 or more ఇంటిజర్స్. నేను 2 తీసుకున్నాను. ఓకే, ఎస్. దేనితోటి పోతుంది? ఇది 2 తోటి పోతాయి ఈ 2. సో కామన్ డివిజర్ దీనికి 2 తోటి పోతుంది, దీనికి 2 తోటి పోతుంది. అట్లనే ఎల్సిడి లీస్ట్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఇంటిజర్. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఇంటిజర్. ఇది డివిజరు, ఇది మల్టిపుల్. ఎల్సిఎం.
కామన్ మల్టిపుల్. సో కామన్ మల్టిపుల్ సపోజ్ 4 మూళ్ళ 12, 6 రెండ్ల 12 ఇట్లా అనమాట. ఇట్లా కామన్ మల్టిపుల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అలా కాదు సార్, ఇంకెట్లా? ఇది ఎల్సిఎం కదా, ఎల్సిఎం కదా. నాకు కూడా 4ని 6ని పక్కన పెట్టేస్తే 2తో డివిజన్ చేయాలి. 2 2 జా 6, 2 3 జా 2, అన్ని మల్టిప్లై చేస్తే 12 అవుతుంది. 2 ఎట్లా 2 ఓకే, 2తో డివిజన్ చేస్తాము 4ని 6ని. ఎస్ కామన్ మల్టిపుల్. ఓకే 2 తో 2 2 జా 4, 2 3 జా 6, 2 3 జా 6, మొత్తం 2 2 2 3, ఈ 3 డిజిట్స్ వస్తాయి మనకి. 2 3 ఎస్ 2 3 అనేది 6 కి పోతుంది. ఓకే కామన్ మల్టిపుల్. ఎస్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే గాట్ ఇట్. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఇట్లా మనకి ఈ ఎల్సిఎం అనేది వర్క్ అవుతుంది. అండ్ ఈ ఎల్ఎన్ లేదంటే లాగ్ 10 అని ఉన్నాయి. ఇవంతా కూడా లాగర్థం వాల్యూస్. మీరు ఈవెన్ 7th క్లాస్ నుంచి ఆ రేంజ్ నుంచో చూసుంటారు. లాగర్థం బుక్స్ అనేటివి కూడా ఉండేటివి. సో రిటర్న్స్ ది న్యాచురల్ లాగర్థం ఆఫ్ ఏ నెంబర్, లేదంటే మనం ఏ బేస్ ఇస్తామో ఆ బేస్ని బేస్ చేసుకొని లాగర్థం వాల్యూ లాగ్ అనేది. అట్లా కాకుండా లాగ్ 10 మీద మనకి లాగర్థం వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఈ మూడు కూడా లాగర్థంకి సంబంధించిన వాల్యూస్. సో ln న్యాచురల్ లాగర్థం ఆఫ్ ఏ నెంబర్. సపోజ్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాం, ఇది న్యాచురల్ లాగర్థం వాల్యూ అని చెప్పి అంట. అదే లాగ్ 10 అని ఇస్తాను. 10 బేస్ మీద మనకి లాగర్థం వాల్యూ లాగ్ 10. లాగర్థం వాల్యూ రావడం జరిగింది. అలా కాకుండా జస్ట్ లాగ్ అని ఇచ్చి ఏ బేస్ మీద మనకి లాగర్థం వాల్యూ కావాలి అనేది మనం బేస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. బేస్ 2 అని ఇచ్చాను. ఏ బేస్ కావాల్సి ఉంటే ఆ బేస్ని మనం తీసుకోవచ్చు. అదే బేస్ 10 అని ఇచ్చాం. బేస్ 10 అని ఇచ్చినప్పుడు లాగ్ 10 ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో అదే రావాలి. ఎస్, ఇట్లా మనం ఏ బేస్ని బేస్ చేసుకొని అట్లా లాగర్థం వాల్యూ తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇట్లా మనకి అండ్ మోడ్ అని ఉంది. ఇక ఇంతకు ముందర మనకి డివైడ్ ఉంది. డివైడ్ అంటే డివైడ్ చేసిన వాల్యూ. మోడ్ అంటే రిమైండర్ తీసుకొస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. సపోజ్ మోడ్ ఆఫ్ మీకు లైక్ 6,2 అని ఇచ్చాం. అదే డివైడ్లో ఏమొస్తుంది? 3 వస్తుంది. బట్ ఇప్పుడైతే 0 వచ్చింది. ఎందుకంటే 2 తోటి 3 టైమ్స్ పోతుంది, అక్కడ రిమైండర్ ఏమీ ఉండదు మిగిలింది. కాబట్టి ఇప్పుడు 7 అని ఇస్తాను. 7 అని ఇస్తే మనకి 1 వచ్చింది. ఎందుకంటే 6 దాకా 2 తోటి 6 దాకా పోతుంది, రిమైండర్ 1 ఇక్కడ మిగులుతుంది. ఓకే, ఇలాగనమాట. సో ఇది నెక్స్ట్ ఇక్కడ పై వాల్యూ ఇవన్నీ కూడా జస్ట్ దానికి ఏం పారామీటర్ అవసరం లేదు. దిస్ ఈస్ ద పై వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ. జస్ట్ దాన్ని ఆ పై వాల్యూని డిస్ప్లే చేస్తుంది అంతే, ఇంకేమీ ఉండదు. జస్ట్ పిఐ అనండి సరిపోయింది. ఇంకేమీ మీరు
ఇవ్వక్కర్లేదు. పై వాల్యూ అది ఫిక్స్డ్ కాబట్టి సో ఆ 3 అని వచ్చింది. బట్ ఇక్కడ మనం ఈ డెసిమల్ ప్లేసెస్ పెంచుకోవాలి. లైక్ మీరు లేదంటే జనరల్ ఇచ్చేసినా కానీ వచ్చింది. జనరల్ చూద్దాం. 3.14. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఆటో పెట్టున్నాం కాబట్టి వీటిని ఇంక్రీజ్ చేస్తే మనకి తెలిసిద్ది అనమాట. అవుట్పుట్ అయితే కరెక్ట్గా ఇదే వచ్చింది. 3.141572. దిస్ ఇస్ ద 15 digits పై నెంబర్. మనం జనరల్గా 3.14157 వరకు తీసుకోవచ్చు, 1415 వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవసరం ఉండదు. ఎగ్జాక్ట్ కావాలనుకుంటే అన్నీ తీసుకుంటాం. సో నెక్స్ట్ పవర్ అనేది మనకి ఈఎక్స్పి లాగానే ఎక్స్ పవర్ వాల్యూ అక్కడైతే ఈ వాల్యూ రేజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి బేసు పవరు రెండు కూడా ఇక్కడే ఇస్తాం. సపోజ్ 3 to the power of 3, 3 into 3 into 3 అని అర్థం. ఇట్లా మనకి 27 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ quotient perform division and returns only the integer portion of division result. So only integer portion of మనం ఇంతకు ముందర ఇచ్చినట్లుగానే సపోజ్ కామా 2 అని ఇస్తున్నాం. సో ఏం రావాలి, యాక్చువల్గా 22.5 రావాలి. బట్ ఇంటిజర్ పోర్షన్ పాయింట్స్ అనేటివి ఇది తీసుకురాదు, ఓన్లీ 22నే తీసుకొచ్చింది. నెక్స్ట్ డిగ్రీస్, రేడియన్స్ ఇవి తెలిసిందే. ర్యాండ్ అని ఉంది. ర్యాండ్ అన్నప్పుడు ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుందండి. ర్యాండ్ దీనికి పారామీటర్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ర్యాండమ్ నెంబర్. ర్యాండమ్ నెంబర్ అంటే ఏదో ఒక నెంబర్ జనరేట్ చేస్తుంది. మోస్ట్లీ ఇది ఈ 0కి 1కి మధ్యలో ఉండే నంబర్నే జనరేట్ చేసుకుంటూ పోతుంది, ర్యాండమ్ నెంబర్ని. నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 2 నంబర్స్. ఇది మనకి బిలో 1 జనరేట్ చేస్తుంది ర్యాండ్ అనేది. ర్యాండ్ బిట్వీన్ అనేది మనం 2 రేంజెస్ ఇస్తాం. బాటమ్ రేంజ్ 5 అనుకుందాం, టాప్ రేంజ్ 10 అనుకుందాం. వీటి మధ్యలో ర్యాండమ్ నెంబర్స్ని మనకి జనరేట్ చేసి ఇస్తుందండి. ఇట్లా ఏదో ఒక నెంబర్ అంటే మనకి యూనిక్ నెంబర్స్ కావాలి, వచ్చిన నెంబర్ మళ్ళీ రాకూడదు అన్నప్పుడు ఈ ర్యాండ్ లేదంటే ర్యాండ్ బిట్వీన్ అనే ఫంక్షన్స్ని వాడతాం. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సైన్, SIGN సైన్ అని ఉంది. SIN సైన్ వేరు, SIGN సైన్ వేరు. ఈ SIGN సైన్ అనేది మనకి ఒక నెంబరు పాజిటివ్వా నెగిటివ్వా లేకపోతే జీరోనా అనేది సైన్ని ఇస్తుందన్నమాట. SIGN సైన్ నంబర్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇచ్చిన నెంబర్ పాజిటివ్ అనుకోండి, ఇప్పుడు పాజిటివ్ నెంబర్ అంటే 1ని తీసుకొస్తుంది. ఏ పాజిటివ్ నెంబర్ ఇచ్చినా 1 వస్తుంది మీకు రిజల్ట్, జస్ట్ 1. అదే నేను నెగిటివ్ ఇచ్చానుకోండి, ఏ నెగిటివ్ నెంబర్ ఇచ్చినా -1 వచ్చింది, చూడవచ్చు. అదే 0 ఇచ్చాననుకోండి 0 వచ్చింది.
అంటే మనం ఇచ్చిన నెంబరు పాజిటివా నెగిటివా జీరో అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని దాని ప్రకారం నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు యూజింగ్ లాజికల్ ఫంక్షన్స్. నెక్స్ట్ కమింగ్ ఫంక్షన్స్ టెక్స్ట్ ఫంక్షన్స్, వాటి తర్వాత లాజికల్ ఫంక్షన్స్ వస్తాయి. అక్కడ డిసిషన్ తీసుకునేదానికి ఉపయోగపడతాయి. అట్లనే స్క్వేర్ రూట్, ఈ ఎస్క్యూఆర్టీ మనకి ఆల్రెడీ తెలిసిందే. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నెంబర్, స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ గివెన్ నెంబర్. జనరల్గా 9 ఇచ్చామనుకోండి, దానికి స్క్వేర్ రూట్ వాల్యూ మీకు 3 అనేది వచ్చింది. ఇలా మీకు ఈ మ్యాథ్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉంటాయి. వీటిల్ని మీరు సిచ్యువేషన్కి తగ్గట్టు, వాడు ఆల్రెడీ అక్కడ మీ కంపెనీలోనే ఇస్తాడు, సో అండ్ సో వాల్యూకి సో అండ్ సో కనుక్కోండి అన్నట్టు, మీరు నాన్ మ్యాథమెటిక్స్ అయినా ఏదైనా సరే మీరు జస్ట్ అప్లై చేయడమే ఈ ఫంక్షన్స్ని. మీకు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఏదంటే ఇంకా ఫార్ములాస్ కూడా ఉంటాయి కొన్నిటికి. నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మీకు లైక్ ఈ ఫంక్షన్స్ అన్నీ మీరు చూసినట్లయితే ఈ ఫంక్షన్స్కి కావాల్సిన ఫార్ములాస్ మీకు అక్కడక్కడే దొరుకుతాయి అన్నమాట, వాడే ఇచ్చుంటాడు. నాట్ దిస్, వీటికి పెద్ద ఫార్ములాస్ ఏముండవు. లైక్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్, ఫినాన్షియల్ ఫంక్షన్స్, వాటికి మీరు చూసినట్లయితే ఫార్ములాస్ క్లియర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఫంక్షన్స్, ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్లో జనరల్గా సపోజ్ డిబి, డిప్రిషియేషన్ ఆఫ్ అన్ అసెట్, డిప్రిషియేషన్ కనుక్కోవడం. ఇది కాస్ట్, సాల్వేజ్, లైఫ్ ఇలా ఇస్తాం. ఇవి ఫైనాన్షియల్ ఫంక్షన్స్. ఎలా కనుక్కుంటుంది? దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ప్రకారం అది కనుక్కుంటుంది. ఈ ఫార్ములాస్ ఎలా క్యాల్కులేట్ అవుతాయి ఏంటి ఎవ్రీథింగ్ ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు. కాబట్టి డోంట్ బోదర్, మీరు ఏ స్ట్రీమ్లో అయినా ఉండండి, మ్యాథ్స్ కావచ్చు, స్టాట్స్ కావచ్చు. మనం ఇప్పుడు కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఇన్పుట్ ఇవ్వడమో అవుట్పుట్ తీసుకోవడం, మిగతాదంతా అదే చూసుకుంటుంది. ఓకే, we will continue in the next class.